ఈరోజు మన ఆధ్యాత్మిక ఆలోచన దైవిక బలము. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనంలో దేవుని వాక్యం ఇలా సెలవిస్తోంది: సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. మన జీవిత ప్రయాణంలో ఒక్కోసారి మనం ఎంతో అలసిపోతాము, ఇక ముందుకు సాగలేమనిపిస్తుంది. అయితే మన మానవ పరిమితులు ఎక్కడైతే ముగుస్తాయో సరిగ్గా అక్కడే దేవుని అపారమైన శక్తి ప్రారంభమవుతుంది. మనం బలహీనులమని అంగీకరించినప్పుడు ఆయన కేవలం ఓదార్పునివ్వడమే కాకుండా మనకు అతీంద్రియమైన శక్తిని మరియు బలాన్ని సమృద్ధిగా ప్రసాదిస్తారు. ప్రార్థన: ప్రభువా, ఎంతో అలసటతో మరియు నిస్సత్తువతో ఈరోజు నేను నీ సన్నిధికి వస్తున్నాను. సొమ్మసిల్లిన వారికి బలమిస్తానన్న నీ వాగ్దానంపై నేను ఆధారపడుతున్నాను. దయతో నా ఆత్మను బలపరిచి నా మనస్సును నూతనపరిచుము. నీ ఉద్దేశ్యాల మార్గంలో కొత్త ఉత్సాహంతో ముందుకు సాగడానికి నాకు బలాభివృద్ధిని దయచేయండి. ఆమేన్.